కొన్ని నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇక్కడ చేరిన మనమందరం కూడా ఎవరు అంటే మనమంతా ఎవరును దేవుని బిడ్డలం కదా. ఇంకా ఎవరు మనము? 1 కొరింథీ 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. మీరు మనందరము దేవుని పిల్లలము, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనమందరం కూడా ఎవరము? దేవుని ఆలయము. దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడంట? హస్తకృత్యమైన ఆలయములో దేవుడి నివాసము చేయడు. మనము దేవుని ఆలయము. దేవుడు దేన్ని ఇష్టపడతాడంటే, ఎక్కడ ఉండాలని ఇష్టపడతాడంటే మానవునిలో దేవుడు ఉండాలని ఇష్టపడతాడు. దేవుడు ఉండడానికే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనమైతే దేవుని నివాస స్థలముగా ఎంచుకోకుండా మన హృదయములో పాపపు తలంపులు ఉండడం ద్వారా, చీకటి శక్తులు మనలో ఉండడం ద్వారా దేవుడు అందులో నివాసం చేయడు. ఎప్పుడైతే మన పాప మలినమును పాప మలినమును ఎప్పుడైతే కడిగి వేసుకుంటామో దేవుడు మన హృదయంలో నివాసము చేస్తాడు. అయితే దేవుడు ప్రత్యేకంగా చిన్న బిడ్డలను చూసి ఏమంటాడంటే, ఇలాంటి వారిది ఏమైంది? పరలోక రాజ్యము. చిన్న బిడ్డలు ఎటువంటి కూడా తప్పు ఒప్పులు ఎరగని వారు కాబట్టి వారైతే దేవుని యొక్క రాజ్య నివాసులుగా ఉన్నారు. పెద్దవాళ్ళైతే మంచి చెడ్డల తెలివి కలిగిన వారు, వారి హృదయాన్ని కడిగి వేసుకున్నప్పుడు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నప్పుడు, అప్పుడు వాళ్ళందరూ ఎవరైతారంట? దేవుని ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? దేవుని ఆత్మ ఎక్కడుందంట? మనలో ఉంది అని మీరు ఎరుగరా? కొంతమందికి తెలియదు దేవుని ఆత్మ మనలో ఉంది, ఆ ఆత్మ మనం నడిపిస్తుంది అని తెలియదు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము పాపపు తలంపులు లేకుండా, పాపపు ఆలోచనలు లేకుండా మనం నడుస్తాం. ముఖ్యంగా యవనస్తులు, ఎదిగే బిడ్డలు ఏం చేయాలంటే దేవుని ఆత్మను మనసులో ఉంచుకోవాలి. దేవుని వాక్యము హృదయంలో పెట్టుకుంటే వారు చెడిపోకుండా జాగ్రత్తగా నడుచుకుంటారు. కీర్తన గ్రంథంలో అదే మాట చెప్తుంది. 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాప మార్గమున నిలవక, అపహాస్యములు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈ హృదయంలో దేవుడు లేకపోతే ఎక్కడ ఉంటాడు మనిషి? దుష్టుల ఆలోచన చెప్పున నడుస్తాడు, పాపుల మార్గంలో ఉంటాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుంటాడు. ఎవరి హృదయంలో అయితే దేవునికి స్థానం ఇస్తారో, దేవుని ఆత్మ ఎందరినైతే నడిపిస్తూ ఉందో వారు పాపపు క్రియలో పడిపోరు. కానీ అపవాది ఏం చేస్తుందంటే ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ముఖ్యంగా యవనస్తులను పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏది? అపవాది. వాడు అపవాది క్రియలను జరిగిస్తూ చీకటి క్రియలను మనం నడిపిస్తూ ఉంటుంది. అందుకే మనం చీకటి క్రియల నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలి అంటే వాక్యం అనే దీపముతో మన హృదయాన్ని వెలిగించుకోవాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము అంటే మనమే. మనల్ని పాడు చేస్తే వారిని దేవుడు ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. మనల్ని పాడు చేయడానికి, దేవుని ఆలయము పాడు చేయడానికి ముందుకు వచ్చే దేవుడు అంటే అపవాది. అపవాది వారి దుష్టక్రియల చేత ప్రతి వారిని కూడా ఈ దేవుడు నివసించే దేవాలయమైనటువంటి నిన్ను నన్ను ఏం చేయడానికి ప్రయత్నం చేస్తాడంటే వాడు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే మనము దేవుని ఆలయము కాబట్టి శుభ్రంగా మనం ప్రతిరోజు వాక్యము ద్వారా కడగబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
21, 22 వచనాలు చదువుకుందాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. పరిశుద్ధముగా దేవాలయం మగుటకు అదేమైతుంది? వృద్ధి పొందుచు ఉన్నది. ఆయనలో మీరు కూడా మనందరం కూడా ఆత్మ చేత ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు దేవునికి మనం ఎవరము నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నారు. ఎట్లా కట్టబడుతున్నాం? మనము దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నాం. ఇది ఎందుకు అంటే మనము ప్రార్థించుటకు ఏర్పాటు చేసుకున్నటువంటి కట్టడం ఈ దేవాలయం. మన దేవాలయం అంటే నీవు నేను అనబడే దేవాలయం ఎవరు నివసించడానికి? దేవుడు నివసించడానికి మనం ఏమైతున్నామో వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాసమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి నివాసం అయితే ఇంకా ఎంత గొప్ప సంతోషం చూడండి. ఈ ఇల్లు దేవుని చేత ఆశీర్వదించబడుతుంది అని ఇంట్లో వాక్యం పెట్టుకుంటాం. ఆ ఇంటి కంటే కూడా నీవు నేను ఆత్మలో ఏం చేయాలా? అభివృద్ధి చెందాలా. మన హృదయంలో దేవుడు ఉండాలి. అందుకే ప్రతిరోజు మనము దేవుని ఆరాధిస్తూ మనసులో దేవుని ప్రార్థన చేస్తూ ఉండాలి. మనము దేవుని చేత కట్టబడిన ఇల్లుగా మనం ఉన్నాము. 143వ కీర్తన 10వ వచనంలో చూస్తే, దేవా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దేవా నీ చిత్తానుసారంగా నడుచుకొనుటకు ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకొనుటకు ఏది నేర్పిస్తుంది? వాక్యం మనకు నేర్పిస్తుంది. వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ దేవుడై ఉన్న వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే, దేవుడు తండ్రి అయిన దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించుటకు ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. అందుకే దేవుని యొక్క మందిరంలో, అంటే మనం ప్రార్థించుటకు ఏర్పాటు చేసుకున్న ఈ మందిరంలో చేరడం ద్వారా వాక్యము చేత మనము నేర్పబడతాం. ఎప్పుడైతే నేర్చుకుంటామో మన జ్ఞానము పెరుగుతుంది, మన ఆలోచన దేవునిలో గొప్పగా అవుతుంది. అందుకే దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా దేవుని మందిరంలో మనం ముందుకి కొనసాగుతూ ఉండాలి. అప్పుడు దినదినము మనము ఆశీర్వాదకరంగా ఉంటాము. 32వ కీర్తన 2వ వచనంలో చూస్తే, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో ఏముండకూడదు? కపటం. పైకి కపటము ప్రవర్తిస్తూ, లేదంటే పైకి ప్రేమగా ఉంటూ లోపల కపటము కలిగి ఉంటారు. కానీ దేవుని మాట ఏం చెప్తుందంటే, హృదయములో ఆత్మలో ఏం లేకూడదు? కపటము లేకుండా ఉండాలి. సైతాన్ ఏం చేస్తాడంటే మనల్ని పైకి ఒక రకంగా లోపల మరో రకంగా ఉండేటట్టుగా ప్రయత్నిస్తుంది. అందుకే ఒక సామెత ఉంది కదా, మేడు పండు చూడ ఎట్లుంటుందంట. మీ అందరికి తెలుసు, చదువుకున్న పిల్లలకు, చదువుకున్న వాళ్ళకి, పెద్దోళ్ళకి, పిల్లలు. మేడి పండు చూడ మేలిమై ఉండ, పొట్ట విప్పి చూడ పురుగులు ఉంటాయంట. మేడి పండు చూడడానికి అందంగా ఉంటుంది, మేలిమిగా ఉంటుంది, దాన్ని చూస్తే తినాలనిపిస్తుంది. కానీ దాన్ని తెంపితే, దాన్ని విరగొడితే దాని పొట్టలు ఏముంటాయంట? పురుగులు ఉంటాయి. సైతాన్ కూడా చాలా మందిని బాగా చూపిస్తుంది, కానీ లోపల ఏం పెట్టింటది? కపటము, ఈర్ష్య, ద్వేషము, ఇవన్నిటితో మనం కూడి ఉంటే మన హృదయంలో దేవుడి నివాసము చేయడు. ఏముండాలా మన హృదయంలో? ఆత్మ ఫలాలు ఉండాలి. ఏవి అవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ 9 లక్షణాలు, 9 గుణాలు, సుగుణాలు మనలో ఉండాలి. ఆ
అప్పుడు మనము దేవుని ఆలయముగా మనం ఉంటాం. దేవుని ఆలయమును పాడు చేసేది ఎవరు? సైతాన్ గాడు. ఎట్లా పాడు చేసేది? అది వాక్యం విననీయదు, ప్రార్థనలో కూర్చోనియదు, పాట పాడనీయదు, అసలు మనల్ని ఎక్కువగా శోధిస్తుంది. వేరే దాని మీద బాగా ధ్యానం పెడతాం కానీ వాక్యము మీద, ప్రార్థన మీద మనం ఏం పెట్టనీయదు, అది ధ్యాస పెట్టనీయదు, ధ్యానం చేయనీయదు. ఎందుకంటే నువ్వు ధ్యానం చేస్తే, ధ్యాస పెడితే, వాక్యం వింటే ఏమవుతావు? గొప్పవాడవుతావు. నీవు నేను గొప్పవాళ్ళు అవ్వడము సైతానికి అది నచ్చదు. నీవు దేవుని ఆలయంగా ఉండడం అస్సలు నచ్చదు. నువ్వు ఎవరికి ఆలయంగా ఉండాలని కోరుకుంటుంది? సైతాన్ వచ్చి చేరాలని ఆశపడుతుంది నీ హృదయంలో. అందుకే లేనిపోనివి మనలో నేర్పిస్తుంది అది. ఈ ఆత్మఫలాలు తీసేసి మరి ఏవో వేరేవి మన హృదయంలో పెడతాయి. ఈ లోకంలో ఏమేమి ఉన్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మంతో మన హృదయాన్ని నింపేస్తుంది. అందుకే చాలా మంది శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం కలిగి యవనస్తులు ఏం చేస్తున్నారంటే దారి తప్పి పోతున్నారు. దారి తప్పి సైతాన్ వారి హృదయంలో నివాసం చేసి చక్కని ప్రవర్తన కాకుండా దుష్ప్రవర్తన కలవారుగా ఆ బిడ్డలను అది మారుస్తుంది. అందుకే మనం ఏం ధ్యానించాలా? వాక్యమును ధ్యానించాలి. అది ఎప్పుడు మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. అందుకే ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. దేవుడేమో ఆత్మలో కపటం లేకుండా ఉండాలి అని చెప్తుంది. సైతాను ఏం పెడతాడు? ఆత్మలో అన్ని దుర్గుణాలు పెట్టేస్తాడు. వాటితో మనం ముందుకు పోలేము. అవి మనము వాక్యము ద్వారా తీసివేసుకోవాలి. వాక్యము ధ్యానించడం ద్వారా అవి మన హృదయంలో నుండి బయటకు వచ్చేస్తాయి. అప్పుడు వచ్చి మంచి లక్షణాలు మనలో నివాసం చేస్తాయి. అందుకే మనం దేవుని ప్రార్థన చేయాలి. చాలా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చూస్తే శరీరానుసారులు, చదవండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద ఏం పెడతారు? మనసు పెడతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారు. శరీరానుసారులు దేని మీద మనసు పెడతారట? శరీరం మీద, శరీర కోరికల మీద, శరీరానికి కావాల్సిన వాటి మీద మనసు పెడతారు. ఆత్మానుసారులు ఆత్మను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద ఏం పెడతారు? మనస్సు. మరి మన మనసు ఎక్కడుంది? కొందరు మనిషి ఇదే ఉంటారు కానీ మనసు ఎక్కడో ఉంటుంది. మనిషి మాత్రం మీరు ఉండి మనసు ఎక్కడో ఉంటే చెప్పబడిన వాక్యం అనే విత్తనము నీ హృదయంలో పడదు. ఎక్కడ పడిన విత్తనంలోకైతే నేల మీద కాకుండా ఎక్కడ? బండ మీద వేయబడిన విత్తనంలాగా, త్రోవ ప్రక్కలో పడినటువంటి విత్తనంలాగా, ముళ్ళ పొదలలో పడిన విత్తనంలాగా ఈ వాక్యము నీ హృదయంలో పడితే అదేమవుతుంది? త్రొక్కివేయబడుతుంది, అణచివేయబడుతుంది. కానీ మంచి నేలలో పడిన విత్తనం అయితే అది బహుగా ఫలిస్తుంది. 30 60 100 ఫలిస్తుంది. అందుకు శరీరానుసారులు శరీరముల విషయముల మీద మనసు పెడుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంటురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏం కలిగిస్తుందంట? సమాధానము, జీవం. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో అది నాకు నెమ్మది కలిగిస్తుంది. దేవుని వాక్యము నిమ్మలమును, నిబ్బరమును, శాంతిని, సమాధానాన్ని కలుగజేస్తుంది. దేవుని వాక్యము లేకపోతే శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నిబ్బరం ఉండదు. ఎట్లా ఉంటుంది తెలుసా? గాలి చెదరగొట్టు పొట్టు వలె మనం ఉంటాము. కాబట్టి నీవు నేను దేవుని ఆలయమై ఉండాలంటే దేవుని వాక్యం మన హృదయంలో
అనుసరించి జీవించు వారమైతిమా. ఆత్మను అనుసరించి క్రమముగా అంటే క్రమము అంటే రెగ్యులర్గా తప్పిపోకుండా. చూడండి మరొకసారి, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరము వివాదము లేపుకొనకయు, ఒకరినొకరు అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. అంటే క్రమముగా నడుచుకుంటూ అతిశయపడకుండా దేవుళ్ళలో జాగ్రత్తగా మనం తగ్గించుకొని ముందుకు పోతాం. జాగ్రత్తగా క్రమముగా అంటే రోజు తప్పిపోకుండా. చక్రి వార్తలు అప్పుడప్పుడు పాట, దారి తప్పిపోతున్నావా విశ్వాసి, నీ తీరమేది గమనించావా విశ్వాసి. దారి తప్పిపోతున్నప్పుడు మనకు తెలుస్తుంది, అరే నేను మీకు రెండు మనసులు ఉంటాయా లేదా? ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది తప్పు అని చెప్తుంటది, ఇది కరెక్ట్ అని చెప్తుంటది. తప్పుని కూడా కరెక్ట్ అని చెప్పించేది ఏది? సైతాన్ కాదు. తప్పుని తప్పు అని నీకు హెచ్చరిక చేసేది దేవుని ఆత్మ. కానీ తప్పుని తప్పు అని చెప్పినప్పుడు మనం వినము, కానీ తప్పుని కరెక్ట్ అని చెప్పినప్పుడు మనం వింటాం. తప్పు మాటలు విని మనం చెడిపోతాం, దారి తప్పిపోతుంటాం. దారి తప్పకుండా మనం ఉండాలంటే దారి చూపిస్తున్నటువంటి క్రీస్తుని అనుసరించాలి. ఆయన ఏ దారిలో నడవమన్నాడు? యేసు ప్రభు ఏ దారిలో నడవమన్నాడు? నా దారిలో నడవండి అన్నాడు కదా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నాలోనే మీరు నడవాలి. నాలో నడుస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు పోతే హృదయంలో దేవుడి నివాసము చేస్తాడు. మనం ఎవరం అంటే దేవుని ఆలయము, దేవుని ఇల్లు. ఆ దేవుని ఇంటిలో నడిచేవాడు క్రమము తప్పకుండా దేవుని వాక్యము ధ్యానిస్తూ మరణం వరకు నమ్మకంగా బ్రతుకుతాడు. ఆ విధంగా మరణం వరకు తప్పిపోకుండా జాగ్రత్తగా నడుచుకునే వానికి దేవుడు ఏమిస్తాడు? జీవ కిరీటం అనుకరిస్తాడు. చివరిగా అదే అధ్యాయంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. అపోస్తులైన పౌలు గలతీయులకు రాస్తూ ఏం చెప్తాడంటే, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి ఎప్పుడు ఎట్లుంటవి? వ్యతిరేకము, ఆపోజిట్. శరీరము ఆత్మ ఎప్పుడు ఏముండదు? కలిసి ఉండదు, ఆపోజిట్ వర్డ్గా పోతుంటది. మనం దాన్ని ఏం చేయాలా? క్రమముగా సరి చేసుకుంటూ పోవాలా. ఎట్లా క్రమముగా సరి చేయాలా? దేవుని వాక్యము ద్వారా సరి చేయాలి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఎట్లా ఉంటాయంట? విరోధంగా. శరీరము ప్రార్థన పోవాలా అనుకుంటుంది, ఆత్మ కొన్నిసార్లు ఏం చేస్తుంది? వద్దులే, ఎందుకు పోవాలా, అవసరం ఉండదు, ఇంటి నేరముడు అని చెప్తుంది. ఒకసారి ఆత్మ ప్రార్థన పోదము అని అంటది, శరీరము రానియదు. మంచి పని చేయడానికి రెండు సహకరించాలి. అందుకే శరీరము ఆత్మ ఈ రెండు దేవునికి మహిమకరంగా ఉంటే దేవుని పని చేస్తాం. శరీరము ఒక రకంగా, ఆత్మ మరో రకంగా ఉంటే మనం దేవుని యొక్క మార్గంలో నడవలేము. అందుకే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఏమవుతున్నది? ఇష్టపడుతుంది. అపేక్ష అంటే ఇష్టం, అపేక్షగా ఉంటుంది. ఇది ఒకదానికొకటి వ్యతిరేకము. కాబట్టి ఈ రెండింటిని, శరీరమును ఆత్మను
రెండిటిని కూడా దేవుని మాట ఏమంటే శరీరమును ఆత్మను రెండిటిని నరకములో వేసి కాల్చేటువంటి దేవునికి మీరు మిక్కిలి భయపడండి. కాబట్టి ఈ శరీరము ఆత్మ రెండు దేవునికి భయపడుతూ నమ్మకంగా మరణం వరకు మనం ఉంటే దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడని మరొకసారి వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.